బయట ప్రపంచంలో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీకు నచ్చకుండా ఏదైనా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరున్నారనుకోండి. సో, వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నారు. అది మీకు నచ్చట్లేదు. మీరు అనుకుంటూ ఉన్నారు, యెస్, వాళ్ళిద్దరూ అలా గొడవ పడకుండా హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అని మీరు అనుకుంటూ ఉంటారు. మీ కోరిక ఇది. ఓకేనా? ఇదే కానీ మీ కోరిక అయితే, అయినట్లయితే వాళ్ళక్కడ గొడవ పడుతున్నారు అంటే అలా జరగకూడదు, వాళ్ళు బాగుండాలి అని మీరు అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీలో ఉంది కాబట్టే వాళ్ళు అలా కనిపిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అంటే భయపడుతున్నారు మీరు. వాళ్ళు అలా గొడవ పెట్టుకుంటారేమో, వాళ్ళు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఇంకా వాళ్ళు అలా గొడవ పెట్టుకుంటూనే ఉంటారేమో అని మీరు ఇక్కడ భయపడుతున్నారు. మీరు టెన్షన్ పడుతున్నారు వాళ్ళ గురించి. మీ యొక్క భయాన్ని, మీ యొక్క టెన్షన్ని వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు గొడవ రూపంలో. ఓకే, అర్థమవుతుందా? ఎస్. ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకా భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. ఎందుకంటే మీరొక పీస్ఫుల్, మీరొక హ్యాపీనెస్. మీరు ఇంకా భయం అనేది పడకూడదు, మీరొక టెన్షన్ అనేది పడకూడదు. ఇంకా ఇక్కడ భయం అనేది లేకుండా ఉంటే, ఇక్కడ టెన్షన్ అనేది లేకుండా ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు అక్కడ బాగుంటారు. మీరు టెన్షన్ పెట్టుకోకూడదు వాళ్ళ గురించి, భయం పెట్టుకోకూడదు వాళ్ళ గురించి. అమ్మో, ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఏ టైంలో ఎలా ఉంటారో అని ఆ భయం ఇంకా పడకూడదు అన్నమాట మీరు. ఓకే, ఎస్. మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అలా వస్తూనే ఉంటాయి. దానివల్ల మీరు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మీరు ఆలోచించరు, కానీ అలా వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ వచ్చే ఆలోచనల మీద ఫోకస్ పెట్టొద్దు. ఈ ఫోకస్ పెట్టడం వలన మరింతగా మీరు భయానికి గురవుతారు, టెన్షన్కి గురవుతారు. దాని మీద అసలు ఫోకస్ పెట్టొద్దు. ఏం జరగదు. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక హ్యాపీనెస్, మీరు ఒక పీస్ఫుల్. ఓకేనా? మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వచ్చే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దీనికి తోడుగా మీరు ఏం చేస్తారంటే, ఇంకా మీరు ఎక్కువ ఆలోచించడం మొదలు పెడుతుంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా ఆలోచించడం ఆపేయండి. ఆలోచించడం ఆపేసిన తర్వాత ఈ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనల మీద ఫోకస్ పెట్టడం ఆపేయండి. అండ్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. పాస్ట్ మెమొరీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వద్దు. పాస్ట్ గురించి కూడా ఆలోచించడం ఆపేయండి. ఫ్యూచర్ గురించి భయం పెట్టుకోవడం ఆపేయండి. మీరంటే నౌ. పాస్ట్ గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి భయం అనేది పెట్టుకోకూడదు. మీరంటే నౌ. ఈ క్షణమే మీరు, మీ పవర్ ఈ క్షణమే. మీరంటే నౌ. ఈ క్షణం మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, మామూలుగా డైలీ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, జాబ్ చేస్తున్నారో, దాన్ని మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళండి. ఈ వచ్చే ఆలోచనల మీద ఫోకస్ పెట్టడం ఆపేయండి. ఇలా ఫోకస్ పెట్టడం ఆపేస్తే ఆ వస్తూ ఉంటాయి కదా ఆలోచనలు కంటిన్యూగా, అవి కొన్ని రోజులకి మీకు ఆగిపోతాయి, రావు. అండ్ పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. మీరు చేయాల్సింది నౌ మూమెంట్లో హ్యాపీగా ఉంటూ మీరు చేస్తున్న వర్క్ని అండ్ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి. ఇందాక చెప్పినట్లు భయం అనేది పెట్టుకోవద్దు, టెన్షన్ అనేది పెట్టుకోకూడదు. అమ్మో, వాళ్ళు ఎలా ఉంటారో, ఏం చేస్తుంటారో అలా భయపడకూడదు, టెన్షన్ అనేది పడకూడదు. ఓకేనా? ఆ భయాన్ని అసలు భయపడొద్దు, ఇంకా టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. ఈ ఆలోచనల మీద ఫోకస్ పెట్టొద్దు. పాస్ట్ గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి భయపడొద్దు. నౌ మూమెంట్లో హ్యాపీగా ఉంటూ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో
దాని మీద ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే. యెస్.